బ్రేకింగ్ న్యూస్ ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్న దాడులు సాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పర ఆరోపణలతో హార్ముజ్ జలసంధి తెరిచే అంశం మరోసారి సందిగ్ధంలో పడింది. హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా ఇరాన్ ఒప్పందానికి వచ్చినట్టు సౌదీ అరేబియా పత్రికా కథనం ప్రచురించింది. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా నిర్బంధం తొలగే కొద్దీ తాము హార్ముజ్ జలసంధిలో వెసులుబాటు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంగీకారానికి వచ్చిందన్న ఆ పత్రిక పేర్కొంది. అయితే తాజాగా ఇరాన్ కొత్త కండిషన్స్ పెట్టడం, ట్రంప్ బెదిరించడంతో హార్ముజ్ జలసంధి ఎప్పుడు తెరుస్తారనేది మరోసారి అంతు చిక్కని ప్రశ్నగానే మిగిలింది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ విఫలమైతే ఇరాన్ నుంచి వన్ బిగ్ గ్లో వస్తుందన్నారు. ఇప్పటి వరకు ఇరాన్ కు పలుమార్లు వార్నింగ్ ఇచ్చినా తాజాగా ట్రంప్ అన్న వన్ బిగ్ గ్లో అనే పదం చర్చకు కారణమైంది. అంటే ట్రంప్ పరోక్షంగా అణుదాడి హెచ్చరిక చేసినట్టు పలు దేశాల విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మొత్తంగా హార్ముజ్ జలసంధి ఓపెన్ కు సంబంధించి సందిగ్ధత అయితే కంటిన్యూ అవుతోంది. ఇరాన్ అమెరికాకి సంబంధించిన యుద్ధం విషయంలో రోజు రోజుకి తగ్గిపోతుంది అని ఆశాభావం వస్తున్నప్పటికీ కూడా మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడ తాజా పరిస్థితి ఏంటి? అసలు దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది లేదా? ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం తగ్గి మళ్ళా విజృంభిస్తున్నట్లుగానే కనిపిస్తోంది. ఇటు అమెరికా విధిస్తున్న ఆంక్షలకు ఎక్కడ కూడా ఇరాన్ వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు హార్ముజ్ జలసంధి వద్ద ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఆంక్షలు ఎత్తివేయాలంటూ కూడా అమెరికా చెప్తుంటే ఆంక్షలను ఎత్తివేసే ప్రసక్తి లేదంటూ కూడా ఇరాన్ చెబుతుంది. దానిలో భాగంగా ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నా కూడా దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. దానిలో భాగంగా మాపై దాడులు చేస్తే మాత్రం మేము ఎక్కడ కూడా వెనకడుగు వేసేది లేదు, మేము కూడా దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు అమెరికా అలాగే ఇరాన్ ఒప్పందానికి వచ్చినట్లుగా కూడా సౌదీ అరేబియా పత్రిక ఒక కథనం ప్రచురించింది. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా నిర్బంధం తొలగే కొద్దీ తాము హార్ముజ్ జలసంధిలో వెసులుబాటు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా అంగీకారానికి వచ్చిందంటూ కూడా ఈ పత్రిక ఒకటి పేర్కొంది. అయితే ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే కనుక ట్రంప్ బెదిరించడంతో హార్ముజ్ జలసంధి ఎప్పుడు తెరుస్తారనేది మరోసారి అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది. అంటే ఒకవైపు ఆంక్షలు ఏవైతున్నాయో ఆంక్షలు అనేవి ఇరాన్ నౌకలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలోనే ఈ హార్ముజ్ జలసంధిని మూసివేసినట్లుగా ఇరాన్ చెబుతోంది. మొదట 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం అన్నారు. ఆ మధ్యలోనే ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఆధ్వర్యంలో ఈ శాంతిపూర్వక ఒప్పందం జరగాలి, శాంతి చర్చలు జరగాలనేది కూడా భావించారు. దానిలో భాగంగా మొదటి దశ చర్చలు జరిగాయి. ఆ చర్చలు అనేవి కూడా విఫలమైన నేపథ్యంలో రెండవ దశ కూడా చర్చలు జరపాలని భావించారు. కానీ ఇద్దరి మధ్య ఎక్కడ కూడా సయోధ్య కుదరకపోవడంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేందుకు మళ్ళీ సిద్ధమయ్యారు. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఈ హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయకపోతే మాత్రం దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు చెప్తుంటే మేము కూడా ఎక్కడ తగ్గేది లేదంటూ కూడా మేము కూడా దాడులు చేస్తామంటూ కూడా వారు కూడా సిద్ధమయ్యారు. మొత్తంగా క్షిపణులు, వైమానిక దాడులు చేసేందుకు కూడా ఈ ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు చేస్తుంది. దానిలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు కూడా దీనికి ధీటుగా సమాధానం చెప్తాము, త్వరలోనే దాడులు ఉంటాయంటూ కూడా అమెరికా సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో మేము కూడా దాడులు చేస్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి కనుక ఓపెన్ కాకపోతే మళ్ళీ దీని ప్రభావం అనేది ప్రపంచ దేశాలపై పడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉంది.